కాంగ్రెస్లోకి చేరిన భారాస ఎమ్మెల్యేల రాజీనామాపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు విమర్శలు చేశారు. రాయాల్సింది రాహుల్కి కాదని, మీ వల్లే ఓడిపోయామని కేసీఆర్కు నిరంజన్ లేఖ రాయాలని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో భారాస చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న జూపల్లి, విలువలు నిజాయితీ లేని పార్టీ భారాస అని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత గులాబీ నేతలకు లేదని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఏం రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిండని, అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటంకిస్తూ లేఖ రాసి, నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా? ఎప్పుడు రాసేది అంటే ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్, అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేసింది బీజేపీకి. నువ్వు అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మ్యాటర్ కారణంగా అంబేద్కర్ ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని నువ్వు రాసేది ఉండే, అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు రాహుల్ గాంధీని విమర్శించే హక్కు వీళ్ళకుందా?